బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కలిసి ఉండటం ఇక్కడ ప్రాధాన్యత. ప్రతిష్ఠించింది కాకుండా రాతిలోనే చేయబడినటువంటి శివలింగం. అందుకే దీనికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకసారి అర్చించినట్లయితే 1,00,000 సార్లు అర్చించిన ఫలితం. ప్రత్యేకత నాగదోషాలున్నా, గ్రహత్వరాలున్నా, రాజకీయ దోషాలు సరే ఇక్కడ అభిషేకం చేసుకుంటే శాంతిస్తుంది. ఇక్కడ కూర్చొని పోతేనే బాగుంటుంది. అంటే ఇది బ్రహ్మసూత్రం లింగం. ఒకసారి బ్రహ్మసూత్రాలయాన్ని దర్శనం చేసుకుంటే దరిదాపు 1,00,000 శివాలయాలు అర్చన చేసిన ఫలితం కలుగుతుందట. అంటే ఒక్కసారి ఆ కోటి నిధుల కన్నా కోణమిన్నా. పాలకుడు క్షేత్రపాలకుడు కాలభైరవుడైన వల్ల ఇది భైరవ కోణ అని చెప్పి ప్రసిద్ధిగాంచి. ఇక్కడ ఈ భైరవ కోణ క్షేత్రపాలకుడు భైరవుడు. అందుకే భైరవాద్రి స్మృతి ముక్తి అంటారు. అంటే భైరవ కోణ అని చెప్పి అనుకుంటేనే ముక్తి కలుగుతుంది అని. భైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని భైరవ కోణ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రం. ప్రకృతి అందాలతో పాటు జాలువారే జలపాతాలు కూడా ఇక్కడ యాత్రికుల్ని ఎంతో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లా సరిహద్దుగా ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మండలంలో ఉంటుంది ఈ భైరవకోన క్షేత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువై ఉన్న క్షేత్రం భైరవకోన. ఈ క్షేత్రం యొక్క పూర్తి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకే కొండపై 8 గుహాలయాలు నిర్మించారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ అష్టకాల భైరవ ప్రచండలింగం. ఇక్కడ ఉన్న ఈ శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం శ్రీశైల మల్లికార్జున లింగం. ఒకే కొండరాయిపై 8 గుహాలయాలు నిర్మించడంతో పాటు వాటి స్తంభాలను శిల్పాలను ఈ కొండరాయితోనే మలిచారు. ప్రస్తుతం మనం రుద్రలింగాన్ని దర్శించుకుంటున్నాం. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడి పేరు కాశీ విశ్వేశ్వరలింగం. మీరు చూస్తున్న ఈ శివలింగం పేరు రామేశ్వరలింగం. నగరేశ్వరాయ నమః. ఇక్కడ మనం భైరవకోనలో ఉన్నామండి. భైరవకోనలో నగరేశ్వర శివలింగం ఇది. ఇది 6వ శతాబ్దం ముందు కాలం నాటిది. ఈ ఒకే రాతిలో 9 శివలింగాలు, 9 శివాలయాలు మలచబడినటువంటి దేవాలయాలు. ఇవి కూడా ప్రతి శివాలయంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలువై ఉంటారు. అలాగే వినాయకుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, శృంగి బృంగి హరివార సమేతంగా కొలువై ఉంటారు. అలాగే ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగం అంటారు, ఇలా రేఖలు ఉన్నవాడిని. అలాగే ఇది పద్మలింగం, అంటే రాతిలోనే
ప్రతిష్ఠించింది కాకుండా రాతిలోనే చేయబడినటువంటి శివలింగం. అందుకే దీనికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకసారి అర్చించినట్లయితే 1,00,000 సార్లు అర్చించిన ఫలితం చెందుతుంది. శ్రీ నగరేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిల్పాలు ఒకే కొండరాయిపై అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు. 6వ శతాబ్దం కాలం కంటే ముందే ఇక్కడ ఉన్న ఈ శిల్పాలను చెక్కినట్టు పురావస్తు శాఖ వారు తెలుపుతున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్న ఈ ప్రాంతం యొక్క పూర్తి విశేషాలను పూజారులలో ఒకరైన రామ్మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు రామమూర్తి శర్మ అండి. మనం ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబవరం కత్తుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రసిద్ధి శైవక్షేత్రం ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఈ భైరవకోన క్షేత్రం 6వ శతాబ్ద కాలానికి చెందినటువంటి పల్లవుల కాలంలో తలుచుకున్నటువంటి ఏకశిలా గుహాలయాలు, అంటే అష్ట గుహాలయాలు. ఒకే కొండరాయిలో 8 గుహాలయాలు తొలిచారు. ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కలిసి ఉండటం ఇక్కడ ప్రాధాన్యత. అంటే విష్ణుమూర్తి శివాలయాలు దగ్గరగా ఉంటాయి. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉండటం అరుదు. అయితే భైరవకోన క్షేత్రం ఉంది, అది ప్రత్యేకత. అలాగే లక్ష్మీ, పార్వతీ, సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తుంది భక్తులకందరికీ కూడా. అంటే ఒకవైపున లక్ష్మీదేవి, ఒకవైపున సరస్వతీదేవి, ఎదురుగా పార్వతీదేవి కలిపి త్రిముఖ దుర్గాంబగా దర్శనమిస్తుంది. అట్లా 8 ఆలయాలు ఉంటే అందులో 8 ఆలయాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుతోటి. ఇక్కడ కైలాసంలో ఉన్నటువంటి స్వామివారు ఎలాగైతే ఉంటారో ద్వారపాలకులు శృంగి, భృంగి, పరివారము నంది, చండి, వినాయకుడు పరివారం అంటారు. అలా పరివార సహితంగాను త్రిమూర్తులు కలిసిన క్షేత్రంగాను, మరియు బ్రహ్మసూత్రం మనం దరిదాపు చాలా దేవాలయాలు చూస్తూ ఉంటాం. ప్రాధాన్యత ఆ గీతలు ఉంటాయి. ఆ ఊర్ధ్వ త్రిపుండ్రము, అర్ధచంద్రాకారము, నిలువు 3 గీతలు ఉన్నప్పుడు వాటి ప్రాధాన్యత ఏమిటనేది మనకు కూడా కొంత తక్కువ మందికి సమాచారం తెలిసి ఉంటుంది. అయితే పూర్వం నుంచే కూడా ఆ యొక్క బ్రహ్మసూత్రం ఈ విధంగా ఉంటే దాన్ని దర్శనం చేసిన ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ఒకసారి బ్రహ్మసూత్రాలయాన్ని దర్శనం చేసుకుంటే దరిదాపు 1,00,000 శివాలయాలు అర్చన చేసిన ఫలితం కలుగుతుందట. అంటే ఒక్కసారి ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆ గీతలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకుంటే 1,00,000 శివాలయాలు దర్శనం చేసినటువంటి అర్చన చేసిన ఫలితం వస్తుంది. అయితే భైరవకోనలో ఉన్నటువంటి 8 శివాలయాలు మరియు ఉపాలయాలు, అంటే చిన్న చిన్న శివలింగాలు 100 ఉన్నాయి. ప్రధాన ఆలయాలు 8 మరియు చిన్న చిన్న శివలింగాలు 100, మొత్తం కలిపి 108. ఈ 108 శివలింగాలకు కూడా బ్రహ్మసూత్రమే. అందుకే 1,00,00,000 నిధుల కన్నా కోణమిన్న. అంటే మనం 1,00,000 శివాలయాలు, ఒక శివాలయాన్ని దర్శనం చేసుకుంటే బ్రహ్మసూత్రాలయంలో 1,00,000 ఫలితం వచ్చినప్పుడు 108 అంటే 100,00,000 కోటి. అందుకే 1,00,00,000 నిధుల కన్నా కోణమిన్న అని చెప్పి అంటారు. అలా భైరవకోన ప్రసిద్ధి ఆ బ్రహ్మసూత్రాలు. తర్వాత పద్మలింగాలు, అంటే మనం బాణలింగాలు తొలిచిపెట్టినటువంటి బాణలింగాలు, అదే పానిపట్టంతో సహితంగా ఉండేటువంటి పద్మలింగాలు అంటారు. అలా ప్రతి విశేషం. ఆ తర్వాత స్వామివారి అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి పాలకుడు, క్షేత్రపాలకుడు కాలభైరవుడైనందు వల్ల ఇది భైరవకోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఈ భైరవకోన క్షేత్రపాలకుడు భైరవుడు. అందుకే భైరవాద్రి స్మృతిర్ముక్తి అంటారు. అంటే భైరవకోన అని చెప్పి అనుకుంటేనే ముక్తి కలుగుతుంది అని. అంటే ఎందుకంటే ఇన్ని కలిసి ఉన్నాయి కాబట్టి, అంత ప్రసిద్ధి చెందింది కాబట్టి. పల్లవుల కాలంలో దీర్ఘ శ్రీశైలముని, ఈలపాత్రి, భూనాజిత్యను, గోవింద పోలేరు, లోకమ, వెంగంగుంట్లాచారులు మరియు దరిదాపు 16 మంది శిల్పులందరూ కూడా తొలిచారు అని చెప్పి ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఈ భైరవకోనలో మనం చెప్పుకోవాల్సిన మరో అద్భుతం వాటర్ ఫాల్స్. ఈ కొండలలో నీటి దారగా ప్రవహించి అద్భుతమైన దృశ్యంగా మనకు కనువిందు చేస్తుంది ఈ వాటర్ ఫాల్స్. సోనవాస అనేటువంటి జలపాతం, బంగారు ధారలు అంటారు. ఆ పైన కొండలలో నుంచి వివిధ రకాల ఔషధ మూలికల యొక్క వేర్లను తడుచుకుంటూ వచ్చినటువంటి ఆ జలము కొండ, ఇక్కడ భైరవకోన క్షేత్రంలో 200 అడుగులు ఎత్తు నుంచి పడుతూ ఉంటాయి నీరు. అవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి జలము అంటారు. అంటే బంగారంతో సమానమైనటువంటిది అని చెప్పి అక్కడ స్నానం చేస్తే శారీరకమైనటువంటి రుగ్మతలు ఏదన్నా కూడా తొలగిపోతాయి. అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే, ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయాన్ని దర్శనం చేసుకున్న చేతనే మానసికమైనటువంటి రుగ్మతలు ఏదైనా కూడా తొలగిపోయి అనంతమైనటువంటి భోగభాగ్యాలు మనకు కలుగుతాయి అని చెప్పి ప్రసిద్ధి. మన పూర్వీకులు కూడా అలానే దర్శనం చేసుకునే వాళ్ళు, అర్చించేవాళ్ళు. అలానే ఇక్కడ కార్తీక మాసాలు మొత్తము కూడా, కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు కానీ, సోమవారాలు కానీ, పౌర్ణమి తిథి కానీ
చాలా విశేషంగా జరుగుతుంది. విశేషంగా భక్తాదులు వస్తారు. దేవి శరన్నవరాత్రులు, దసరా మహోత్సవాలు జరుగుతాయి. అలాగే అత్యంత ప్రాధాన్యతగా మహాశివరాత్రి మహోత్సవాన్ని జరుపుతారు. ఇవంతా కూడా ఎంతో కొన్ని వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. వారి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం భైరవకోన త్రిముఖ దుర్గాంబ. అందుకే దినదిన ప్రవర్ధమానంగా మనం అనుకున్న కార్యక్రమం నెరవేరుతున్నాయి. దేవాలయం అభివృద్ధి అవుతోంది. మనం ఇంకా కూడా ఎవరికైనా వసతులు తక్కువగా ఉన్నా అనుకోకుండా వసతులు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పర్యాటక శాఖ మరియు పురావస్తు శాఖ, ఫారెస్ట్ వాళ్ళు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారన్నీ కూడా మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇది భైరవకోన యొక్క విశిష్టత. ఇది భైరవకోన చరిత్ర. ఓం నమః శివాయ.